హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యశ్రీ. ఎస్, ఈరోజు నేను చెప్పే కే డ్రామా ఏంటంటే ఫైట్ ఫర్ మై వే. సో ఈ కే డ్రామా ఏంటంటే ఎంఎక్స్ ప్లేయర్లో అయితే లేదు, ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులోనే ఉంది. బట్ ఎంఎక్స్ ప్లేయర్లో అయితే లేదు, ఆహాడు తీసుకున్నాడు. సో ఏంటంటే ఈ స్టోరీలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైట్ ఫర్ మై వే అందులోనే ఉంది. ఆ హీరో ఒక బాక్సర్ అనమాట. సో తను ఒక బాక్సింగ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు, తనకి అది ఇంట్రెస్ట్. సో కథలోకి వెళ్ళిపోతే ఈ హీరోతో పాటు ఇంకో ముగ్గురు ఉంటారు. వాళ్ళు నలుగురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో చిన్నప్పటి నుంచి అందరూ క్లోజ్, ఒక కొట్టుకుంటా తిట్టుకుంటా అలా ఫ్రెండ్స్గా ఉండేవారు అనమాట. అందులో హీరోయిన్ ఏంటంటే ఒక హోటల్లో ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటుంది. ఆ హీరో కూడా ఒక ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, బట్ తెలీదు బయటికి. బట్ వీళ్ళు కూడా బాక్సింగ్ వీడు చేస్తూ అండ్ తిను కూడా పక్క నుంచి ఆ హోటల్లో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే దాని నుంచి కాపాడుతూ తను కూడా. సో వీళ్ళిద్దరు కూడా లవ్లో ఉంటారనమాట. సో అలా కొంచెం రొమాంటిక్గా ఫ్రెండ్షిప్. సో అలా స్టోరీ బాగుంటుంది కొంచెం చూడడానికి కూడా. బట్ నేను అంతగా కొంచెం లైక్ స్టోరీ వెళ్తున్న కొద్దీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి ఒక 2-3 ఎపిసోడ్స్ వరకు మనకు కొంచెం దీనిగా ఉంటుంది, కానీ కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం బాగుంటుంది. ఏదైనా కే డ్రామా అలానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్లోనే చూసేసి ఏది ఇది బాగాలేదు అని చెప్పి చాలామంది ఏంటి అది అంత ఇంట్రెస్టింగ్గా లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మీరు ఫస్ట్ ఆ స్టోరీ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోగలగాలి. సో అదంతా మనకి క్యారెక్టర్స్ అవన్నీ మనకు చెప్పేసరికి ఒక 2-3 ఎపిసోడ్స్ అవుతాయి అన్నమాట. సో అది మనం చూసిన తర్వాత మనం ఓకే బాగుందా లేదా అని మనం చూసుకోగలగాలి. సో ఇదైతే ఆహాలో ఉంది, చూడండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.